హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది స్టోరీ కాదు, చిన్న ఆర్టికల్ అంతే. అమ్మో, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, త్వరగా ఇంటికి వెళ్ళాలి. నా కోసం మా వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు అనుకుంటూ గబగబా నడవసాగాను. అయినా ఎప్పుడు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండని మా వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదేంటి? వాళ్ళకేవో పనులుండి ఉంటాయిలే, లేకపోతే తప్పకుండా వచ్చేవాళ్ళే. అమ్మ నాన్నని చూడక 11 రోజులైంది. ఇప్పుడే స్పృహలోకి వచ్చానేమో అనిపిస్తుంది. నన్ను చూడగానే ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఎదురు వచ్చి, ఏంటి బంగారం ఒక్కదానివే వచ్చావు, ఫోన్ చేయకపోయావా, మేమే వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా అంటారేమో. అప్పుడు నేనేం చెప్పాలి? మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి వచ్చానని చెప్తాను. ఇలా ఆలోచిస్తూ దారి ప్రక్కగా నడవసాగాను. నాకు మా ఇంటి దగ్గర వాళ్ళు కొందరు, నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు కొందరు ఎదురు వచ్చారు. ఎప్పుడు నన్ను చూడగానే ఎక్కడికి వెళుతున్నావమ్మా వేద అని ఆప్యాయంగా నవ్వుతూ పలకరించేవాళ్ళు. కానీ వాళ్ళేంటి ఇప్పుడు నన్ను అసలు చూడనట్లే, నేనెవరో తెలియనట్టే పక్కగా వెళుతున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా పలకరించడం లేదు. అంటే నేను ఈ 10 రోజుల్లోనే గుర్తుపట్టలేనంతగా మారిపోయానా? 10 రోజుల్లోనే ఇంత మార్పు ఎలా సాధ్యం? వెంటనే ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకోవాలి నేను ఎలా ఉన్నాను. అలాగే ఆలోచిస్తూ మా ఇంటి ఆవరణ దగ్గరకు వెళ్ళాను. ఇంటి నిండా జనం, అంతా దిగాలు ముఖాలతో ఇల్లంతా గోలగోలగా ఉంది. మా వాళ్ళకి ఎవరికైనా ఏమైనా అయిందా అని కంగారుగా 4 అడుగులు ముందుకు వేశాను. అక్కడ జరుగుతున్న తంతు చూసి స్తంభించిపోయి నిలబడ్డాను. నా పెద్ద ఫోటోకి దండ వేసి అక్కడ పెట్టి ఉంది. బ్రాహ్మణుల వేద మంత్రాలు చదువుతున్నారు. కొందరు బంధువులు మా అమ్మా నాన్నలను ఓదారుస్తున్నారు. అంటే అంటే ఇప్పుడు నేను శరీరంతో లేనా, బ్రతికి లేనా? అందుకేనా నాకు తెలిసిన వాళ్ళు కూడా నన్ను పలకరించలేదు? వాళ్ళకి నేను కనిపించలేదా? ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా నేను కనిపించడం లేదు. అంటే నేను కరోనాతో హాస్పిటల్కి వెళ్ళిన రోజే చనిపోయానా? మరి ఇప్పటి వరకు నా ఆత్మ ఎక్కడ సంచరించింది? ఇప్పుడు నా వాళ్ళు నా ఆత్మకు శాంతి కలిగించి పుణ్యలోకాలకు పంపే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజుతో నాకు మా వాళ్లతో ఈ లోక బంధాలన్నీ తీరిపోతాయి. నా ఆత్మ వేరే లోకానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు కదా. కొత్త లోకంలో కొత్త ఆత్మలతో పరిచయాలు, తిరిగి మళ్ళీ ఎక్కడో జన్మించడం. ఇలా ఆలోచిస్తూ అక్కడే నిలబడిపోయాను. లోపల ఆత్మను పుణ్యలోకాలకు పంపే కార్యక్రమం అయిపోయినట్లుంది. ఇక అక్కడి నుండి వెళ్ళక తప్పదు. చిన్నగా నడుస్తూ గాలిలోకి మెల్లిగా లేస్తూ నా చివరి కోరికగా భగవంతుణ్ణి కోరుకున్నాను. దేవుడా, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే మానవ జన్మే కావాలి. హిందూ దేశంలో సనాతన ధర్మంలో విలువలతో జీవించే జన్మ నాకు ప్రసాదించు స్వామి. నా దేశంలో నా ధర్మంలో పుట్టి ఒక్కరోజైనా స్వచ్ఛమైన సనాతనిగా జీవించి నా వేద భూమిలో, కర్మభూమిలో, ధర్మభూమిలో కలిసిపోతే నాకు అదే చాలు స్వామి అని భగవంతుడిని ప్రార్థిస్తూ మెల్లగా ఆకాశంలోకి ప్రయాణం సాగించాను. సేవ్ కంట్రీ, సేవ్ ధర్మ, బీ హ్యాపీ. ఓకే.